షాలోం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెహోవా మెస్సీ నామములో ఆత్మీయులైన దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, దేవాతి దేవుని మహాకృప వలన అందరూ కూడా క్షేమముతో సంతోషంతో ఉన్నారని నమ్ముచున్నాను. దేవాతి దేవుడు అట్టి కృప మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. యోబు గ్రంథము 16వ అధ్యాయము 19వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది: ఇప్పుడు నాకు సాక్షి అయిన వాడు పరలోకంలో ఉన్నాడు, నా పక్షముగా సాక్ష్యము పలుకువాడు పరమందున్నాడు. ఇప్పుడు నాకు సాక్షి అయిన వాడు పరలోకంలో ఉన్నాడు, నా పక్షముగా సాక్ష్యము పలుకువాడు పరమందున్నాడని ఇక్కడ భక్తుడైన యోబు ఈ యొక్క వచనంలో తెలియజేస్తున్నాడు. అయితే ఈ యొక్క వచనంలో మనం చూస్తే కనుక ఎందుకు అసలు ఏంటి సందర్భాన్ని చూస్తే కనుక అందుకు యోబు ఇలాగో ప్రత్యుత్తరం ఇచ్చాను. మొదటి వచనం చదువుతున్నాను, రెండవ వచనం: ఇట్టి మాటలు అనేకములు నేను విని ఉన్నాను, మీరందరూ బాధకే కర్తలు కానీ ఆదరణకు కర్తలు కాదు అని చెబుతూ ఈ యొక్క యోబు చరిత్ర మనందరికీ తెలుసు కదండి. యోబు తన జీవితంలో యొక్క సాతాను దేవుని మీద పందెం వేసి ఆయనకు చేయవలసిన కీడంతా చేసినప్పుడు ఎన్ని శోధనలు, ఎన్ని బాధలు, ఎన్ని వేదనలు కలిగినా సరే దేవుని దూషించకుండా నిజంగా యోబు గ్రంథము 1వ అధ్యాయము 2 వచనాల్లో రాయబడి ఉండగా నిజముగానే నీతిమంతుడిగా యోబు నిలబడ్డాడు. అంతకు మించిన దేవాతి దీవులను పొందుకున్నట్లుగా మనం చూడగలుగుతున్నాము. అయితే పిల్లారా, ఈ యొక్క యోబు చరిత్రలో భార్య దూషించింది, అలాగే యొక్క స్నేహితులు దూషించారు. ఆ వచనం కూడా మనకి కనిపిస్తుంది. 20వ వచనం కనిపిస్తుంది ఈ మాట: నా స్నేహితులు నన్ను ఎగతాళి చేయుచున్నారు, నరుని విషయమై ఒకడు దేవునితో వ్యాజ్యమాడవలననియు నరపుత్రుని విషయమై వాని స్నేహితునితో వ్యాజ్యమాడవలననియు కోరి నేను దేవుని తట్టు దృష్టి ఉంచి కన్నీళ్లు ప్రవాహముగా విడుచున్నాను. అంటే ఇక్కడ స్నేహితులు చాలా తీవ్రంగా ఎగతాళి చేస్తూ బాధ పెడుతున్నారు. ఒక పక్క భార్య, ఒక పక్క బంధువులు, ఇదంతా కూడా ఇంకా ఎందుకు దేవుడు 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 అంటావు, ఎందుకు ఇంత నష్టం జరిగింది, ఇంత శోధన, కుటుంబం అంతా నాశనం అయిపోయింది, ఇంకా ఏంటంటే ఇది యోబంటున్న మాటలు చూడండి. నేను ఇవన్నీ కూడా ఈ యొక్క స్నేహితులు, బంధువులు, కుటుంబం అంతా కూడా ఏంటండి ఇదంతా వ్యర్థమని తెలిసి నేను దేవుని తట్టు దృష్టి ఉంచి కన్నీళ్లు ప్రవాహముగా విడుచున్నాను. ప్రభునందు ప్రియులారా, ఈ మాటలు వింటున్న మీలో ఇంకా చాలామంది కూడా ఇటువంటి స్థితిలో ఉన్నారేమో. ఒకవేళ ఒకవైపు కుటుంబం నుండి, ఒకవైపు బంధువుల నుంచి, స్నేహితుల నుంచి, సమాజం నుండి తిరస్కరణకు గురయ్యి లేనిపోని మాటలు, లేనిపోని అవమానాలతో మీరుంటే కనుక యోబు చెప్పినట్లుగా, యోబు అన్న మాట చూడండి: నేను దేవుని తట్టు దృష్టి ఉంచి కన్నీళ్లు ప్రవాహముగా విడుచున్నాను. ఎందుకంటే 19వ వచనం చెప్పని మాట: నా పక్షంగా సాక్ష్యం పలుకువాడు పరమందున్నాడు. నీ పక్షంగా సాక్ష్యం ఆయన ఇస్తాడు. ఈ లోకంలో మనుషుల మాటలు ఎందుకు నువ్వు పట్టించుకుంటున్నావు? ఎందుకు మనుషుల మాటలు చొప్పున బ్రతుకుచున్నావు? నీవు దేవుడు నా పక్షముగా సాక్ష్యం పలుకువాడు దేవుడని నువ్వు నమ్మి ఆయన తట్టు చూచి కన్నీళ్లు విడుచు ప్రార్థన చేస్తే గనక ఈ లోకంలో ఈ శోధన అంతా కూడా కొట్టివేయబడి నీకు సంపూర్ణమైన శాంతి, సమాధానం, నెమ్మది కలుగు చేయుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఈ లోకంలో మనుషుల మాట కాదు నువ్వు పట్టించుకోవాల్సింది, మనుషుల మాట కాదు నువ్వు నమ్మవలసింది. దేవుడే నీ పక్షంగా ఉన్నాడని ఒక ధైర్యాన్ని నువ్వు కలిగి ఉంటే గనక ఎంతో ధైర్యంతో, ఎంతో సమాధానంతో నువ్వు బ్రతకగలుగుతావు. అంతే తప్ప మనుషుల మాటలు చొప్పున నువ్వు బ్రతుకుచూ ఉంటే గనక నీకు రోజు అవమానమే, నీకు రోజు నిందే, నీకు రోజు అశాంతే. కాబట్టి ఈ యొక్క మాటలోని భావాన్ని మనం గమనిస్తే గనక నా పక్షముగా సాక్ష్యము పలుకువాడు పరమందున్నాడు, నాకు సాక్షి అనేవాడు పరలోకంలో ఉన్నాడు అనగా దేవుడే మనకి సాక్ష్యాన్ని ఇచ్చేది. ఆ యొక్క ఎత్తబడే సమయంలో నీకు జడ్జిమెంట్ ఇచ్చేది ఆయనే. ఈ లోకంలో మనుషులు జడ్జిమెంట్ ఇవ్వడానికి సరిపోరు. ప్రభువైన యేసుక్రీస్తు యెహోవా మెస్సీయా చెప్పాడు కదా, నేను మీకు జడ్జి చేయడానికి న్యాయం తీర్చుటకు రాలేదు, న్యాయం తీర్చువాడు ఆయనే, ఆయనకి సర్వాధికారం ఉంది. కాబట్టి ఈ లోకంలో మనుషుల మాట చొప్పున లేకపోతే మనుషుల సాక్ష్యం చొప్పున మీరు బ్రతుకుచూ ఉంటే కనుక ఈ రోజు నుంచి అది మానివేసి నా పక్షంగా దేవుడు ఉన్నాడు, నాకు ధైర్యం ఇచ్చేవాడు ఆయనే, ఆయన మాట చొప్పున నేను బ్రతుకుచాను, ప్రతి మాట కూడా ఆయన సందులో పెడతాను, ఆయన సహాయాన్ని అడుగుతానని చెప్పి ధైర్యంతో మనము ఆయన సందులో ప్రార్థనతో ముందుకు వెళ్తుంటే కనుక దేవత దేవుని యొక్క కృపా సహాయము మనకు తోడుగా ఉండి మనం నడిపిస్తానని చెప్పిన ఎటువంటి సందేహం కూడా లేదు. కాబట్టి ఒక 19వ వచనం చూస్తే
నా పక్షముగా పలుకువాడు, నా పక్షంగా సాక్ష్యము పలుకువాడు పరమందున్నాడు. కాబట్టి ప్రియులరా, ఈ యొక్క మాటల్లోని ఎంత చక్కని అర్థం కనిపిస్తుందో చూడండి. ఇంకొంచెం ముందుకు వెళ్తే కనుక ఈ యొక్క రోమేలుకు రాసిన పత్రిక, క్షమించండి, యోబు గ్రంథంలోనే 25వ అధ్యాయం 2వ వచనం, యోబు గ్రంథం 25వ అధ్యాయం 2వ వచనం, అధికారమును భీకరత్వమును ఆయనకు తోడై ఉన్నవి, ఆయన తన ఉన్నత స్థలములలో సమాధానము కలుగు చేయను. ఇప్పుడే చెప్పుకున్నాం కదా, సమాధానము కలుగు చేయవాడు ఆయనే. ఉన్నత స్థలముల నుండి ఆయన కొరకు ఎవరు మొరపెడుచున్నారు, ఆయన కొరకు ఎవరు కన్నీరు కారుస్తున్నారు, ఎవరు దుఃఖంతో ప్రార్థన చేస్తున్నారో, ప్రభువా లోకం నన్ను తృణీకరిస్తుంది, ప్రభువా నా పక్షంగా మీరు పోరాడని చెప్పి ఎవరు దేవుణ్ణి అడుగుచున్నారో చూడండి, ఆయన అధికారమును భీకరత్వమును ఆయనకు తోడైనవి. ఆయన అధికారము గలవాడు, భీకరుడు, ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు. కాబట్టి సమస్తమును సాధ్యమే. కాబట్టి మన ప్రతి భారమును ఆయన మీద వేసి ఆయన యొక్క సాక్ష్యము ద్వారా మనం బ్రతుకుదాం. ఆ ధైర్యంతో మనం అందరం కూడా దేవదేవుని కృపను పొందుకుందాం. ఈ మాట ద్వారా దేవదేవుడు మన ఆత్మను బలపరిచి స్థిరపరిచి నడిపించిన గాక. ఆమేన్. పరిశుద్ధ మహోన్నతుని నీకు వందనాలు నాయనా. ఈరోజు మీ పక్షంగా పోరాడువాడు నేనే అని ఒక మాట ద్వారా మమ్మల్ని ధైర్యపరిచారు ప్రభువా. ఆయన నీకు ఒక అధికారం చేత, మీకున్న భీకరత్వం చేత, ఉన్నత స్థలముల నుండి తండ్రి ప్రభువా, ఇదిగో నేను మాకు సమాధానం కలుగు చేస్తున్నా వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ నేను ఈరోజు చెప్పండి ఈ మాటలోని తండ్రి ప్రభువా స్థితిలో నాయన ఎవరన్నా ఉంటే కనుక నేను ఇప్పుడే ప్రతి బిడ్డకు తండ్రి ప్రభువా విడుదల కలిగించి సమాధానం దయచేయమని నజరేయుని యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. షాలోమ్. అందరికీ వందనాలు.